హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది షెడ్లు విజిట్ చేసి చాలా మిస్టేక్స్ కనిపెట్టి మన షెడ్లో అట్లాంటి రావద్దు మిస్టేక్స్ అని చెప్పి పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారం మనం షెడ్ వేయడం జరిగింది. చాలామంది షెడ్లు ఏం చేస్తున్నారంటే నార్త్ టు సౌత్ ఫేసింగ్, నార్త్ టు సౌత్ ఆ రకంగా చేస్తున్నారు. ఆ రకంగా చేస్తే ఏమైతే వేడి ఎండ మొత్తం గేదెల మీదనే ఉంటుంది, డే టైం మొత్తం గేదెల మీదనే ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎండ వేడి ఎక్కువ ఉన్నప్పుడు గేదెలు కూడా ఎంత మంచి ఫుడ్ పెట్టినా ఏం చేసినా మీకు పాలు అనేటివి రావు. ఎప్పుడైనా మనం ఈస్ట్ టు వెస్ట్ ఫేసింగ్ వేసుకోవాలి. షెడ్ ఒక సైడ్ ఈస్ట్, ఒక సైడ్ వెస్ట్ ఫేసింగ్. మీరు చూస్తున్న షెడ్ ఈస్ట్ టు వెస్ట్ ఉంది. దీనివల్ల వేడి ఎండ అనేది ఎక్కువ రావు గేదెలకి. మనకు సూర్యోదయం ఈస్ట్ అవుతుంది కాబట్టి సన్ను ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళినప్పుడు ఈ ఎండ అనేది రేకుల మధ్య మీద వస్తుంది కాబట్టి గేదెలకు ఎండ అనేది రాదు. మీరు నార్త్ టు సౌత్ వేస్తే సన్లైట్ డైరెక్ట్ వచ్చేస్తుంది గేదెల మీదకి. సో అవి వచ్చినప్పుడు అవి ఆ వేడికి తట్టుకోలేవు గేదెలు, ఏవైనా సరే మనం కూడా తట్టుకోలేము. సో ఇదొకటి మిస్టేక్స్ చూసుకోండి మీరు షెడ్ వేసేటప్పుడు. సెకండ్ పాయింట్, హైట్ విషయం చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. నేను 12 ఫీట్ హైట్ తీసుకున్న మిడిల్లో. మీకు ఇక్కడ సిమెంట్ పోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి సిమెంట్ పోల్ హైట్ చూడండి. సిమెంట్ పోల్ పైన కూడా మీకు కొద్దిగా గ్యాప్ ఉంది. సో కింది నుంచి ఫ్లోరింగ్ నుంచి పైన వరకు 12 ఫీట్స్ వచ్చింది మనకు. ఇక్కడ చివర సైడు మీకు రేక్ ఏదైతే కనిపిస్తుందో ఆ రేకు అనేది 10 ఫీట్ ఉంది హైట్. మళ్ళీ ఫ్లోరింగ్ నుంచి అంటే ఒక 2 ఫీటు మనకు డిఫరెన్స్ వచ్చింది మిడిల్ టు సైడ్కి. మళ్ళీ ఇటు కూడా సేమ్ అంతే, రెండు సైడ్లు అంతే. మీకు ఈ చివరి నుంచి చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఈ చివరి నుంచి ఇట్లా ఇది అడ్డంలో ఆ పెద్ద కనిపిస్తుంది కదా సపోర్టు, ఆ పైపు అది మనకు 40 ఫీట్ ఉంది పొడవు. ఇక్కడ నుంచి ఇంకా చివర పోల్ వరకు, అక్కడ చివర వరకు 50 ఫీట్ ఉంది. అంటే 5 ఫీట్ల ఒకటి కట్టేసుకున్నా కూడా ఇటొక 10 గేదెలు, ఇటొక 10 గేదెలు, మొత్తం 20 గేదెలకు మనకు షెడ్ అనేది రావడం జరిగింది. సో ఎప్పుడైనా సరే గేదె వెనకాలనే దూడ కట్టేసేయాలి. ఎందుకంటే దూడ లేకపోతే దూడ లేదని చెప్పి అరుస్తూ ఉంటాయి గేదెలు, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి. సో చాలామంది షెడ్లలో కూడా దూడలు వేరే సపరేట్గా ప్లేస్ లేకపోవడం వల్ల ఉన్నా కూడా వాళ్ళకు తెలియకపోవడము షెడ్ కన్స్ట్రక్షన్ సమయంలో అప్పుడు మిస్టేక్స్ అయినాయి. కాబట్టి మనకు ఇక్కడనేమో దూడ వచ్చేస్తుంది, మనకు ఇక్కడ మనము దూడని కట్టేసుకుంటాము, ఇక్కడనేమో గేదెని కట్టేసుకుంటాం. మనం ఈ కొండికి మనము గేదెని కట్టేసుకుంటాం. సో మధ్యలో మనం కూడా దానా కానీ గడ్డి కానీ తీసుకొని వెళ్ళొచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరకు కూడా ఈజీగా వెళ్ళొచ్చు. చూడండి మధ్యలో చాలామంది ఏం చేస్తున్నారు, సపోర్ట్ లేరు. వీటిని మనం క్యాన్చిల్ అంటాము. కనిపిస్తుంది కదా, నేను ఫింగర్తో చూపించేది క్యాన్చిల్ అంటాము. ఇట్లాంటి ఒక 6 వచ్చినాయి మనకి, 10 ఫీట్ల కోటి మనకు గ్యాపు మధ్యలో, అట్లాంటి 6 వచ్చినాయి మనకు. సో ఇవి కొద్దిగా ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటే మీకు స్ట్రాంగ్ అనేది ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా తట్టుకొని మనకు షెడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ పైపులు ఫస్ట్ వేయడం గురించి చెప్తా, ఖర్చు గురించి చెప్తున్నా. సో నేను ఒక 2-3 తీసుకొచ్చి చూపించిన వాళ్ళు, మేము ఫీట్కి 100 రూపీస్ ఇచ్చేస్తాము, మొత్తం మెటీరియల్ మాదే అన్నారు. కానీ ఏం మెటీరియల్ వేస్తారంటే పర్ఫెక్ట్ చెప్పలేకపోయారు. సో మనం ఎప్పుడైనా సరే మెటీరియల్ మనం కొనుక్కోవాలి, మేకింగ్ ఛార్జెస్ వేరే వాళ్ళతో వేయించుకోవాలి. ఈ రేకులకి మేకింగ్ ఛార్జ్ నాకు రేకులు పైపులు మేకింగ్ ఛార్జ్ మొత్తం కలిసి 2,40,000 వరకు అయితే ఖర్చు వచ్చింది. సో ఐరన్ది రేటు ఫ్లక్చువేషన్లో ఉంటుంది, పైకి కిందికి ఎప్పుడు రేటు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు తీసుకునే సమయం బట్టి ప్లేస్ని బట్టి కొద్దిగా మీకు కూడా అటు ఇటు కావచ్చు. వేయడం అయితే మనకు 18 రూపాయలకు ఫీట్ వేయడం జరిగింది. చూడండి ఇక్కడ నేను ఇంతకుముందు మీకు వీడియోలో ఫస్ట్ చూపెట్టిందేమో ఈస్ట్, ఇప్పుడు నేను వెస్ట్ పార్ట్ చూపిస్తాను. చూడండి ఇటు వెస్ట్ పొలం, ఇక్కడ పొలము మనది కాదు, వేరే వాళ్ళది. మన హద్దు ఇక్కడ వరకే ఉంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని ఇక్కడ నేను రూమ్ కడుతున్నాను అన్నట్లు ఇక్కడ. సో ఇక్కడ మీకు పొడవు సేమ్, అక్కడ ఆ పైప్ కాన్ నుంచి మనకు పొడవు ఇటు ఇక్కడ వరకు 12 ఫీట్ వచ్చింది. వెడల్పు ఏమో మనకు 25 వచ్చింది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 330-40 ఫీట్లు, అంటే 350 ఫీట్స్ మనకు స్పేస్ ఉండేటట్లు ఒక రూమ్ కొద్దిగా పెద్దగానే వస్తుంది. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూర్చోవడానికి, లేబర్లకు కానీ దాన వేయడానికి, ఏమైనా సామాను పెట్టుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుందని స్పేస్ ఉంది కాబట్టి కొద్దిగా రూమ్ కూడా పెద్దగానే కట్టేస్తున్నాయి. ఇంకా ఈ మధ్యలో గాడి మనకు 4 ఫీట్లు పెట్టినా సరే, ఇంకో ఫీటు ఎక్క పెట్టుకున్నా సరే నో ప్రాబ్లం. మధ్యలో గాడి, దీంట్లో గడ్డి దానా వాటరు ఏదైనా సరే ఇదొక 2 ఫీట్లు, ఇదొక 2 ఫీట్లు, 4 ఫీట్లు మీరు తీసుకోవచ్చు, సరిపోతుంది. 4 ఫీట్లు సరిపోతుంది. సో మొత్తం షెడ్ కాస్ట్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్న అయితే ఒక 6 to 7 lakhs వరకు అయితే రావచ్చు.
అది ఎంత అనేది కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇంకా ఇది ఫ్లోరింగ్ అంతా కాలేదు, ఇది రఫ్గా ఉంది ఫ్లోరింగ్, కొద్దిగా మంచిగా ఫినిషింగ్ చేయాలి, ఇంకోసారి ఫ్లోరింగ్ చేయాలి. ఇప్పటికీ ఇంకా ఈ షెడ్లో మీకు ఏమన్నా మిస్టేక్స్ అనిపిస్తే ఇంకా ఏదైనా కొద్దిగా మార్చాల్సి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను హర్యానాలో ఉంటా, గేదెలు సప్లై చేస్తాం మనం ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ చాలా ప్రతి జిల్లాలో మన గేదెలు ఉన్నాయి. మీకు ఎక్కడ కావాలన్నా రిఫరెన్స్ ఇస్తా. మీ యొక్క గడ్డి షెడ్ వీడియో పంపండి. ఫస్ట్ మీరు గడ్డి వేసుకోండి, సూపర్ నేపియర్ కానీ 4G బుల్లెట్ కానీ 5G బుల్లెట్ కానీ ఏదైనా సరే మీరు ఫస్ట్ గడ్డి వేసుకున్న తర్వాత షెడ్ వేసుకోవాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో విషయం, ఇక్కడ వాటర్ కుండి ఉన్నదండి, ఇది మనము హైట్ చూసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఏం చేయాలంటే మనము సైడ్లకి ఇంకా హైట్ లేపాలి. మనము ఒక 3-4 ఫీట్లు మనం విడిచిపెట్టి చూడండి, ఇక్కడ నుంచి ఒక 3 to 4 ఫీట్స్ మనం విడిచిపెట్టి అటు కానీ ఇటు కానీ మనం హైట్ లేపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాటర్ స్టోరేజ్కి మనకు ఉపయోగపడుతుంది. కరెంట్ లేకపోయినా ఎక్కువ వాటర్ అవసరమైనా మనకు వాటర్ అనేది ఇబ్బందిగా ఉండదు.